పాస్టర్ అభినయ్ దర్శన్ గత సంవత్సర కాలంగా ఈయన పేరు కాస్త ఎక్కువగా వినపడుతుంది క్రైస్తవ సంఘాలలో. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి ఇంకాస్త ఎక్కువగా వినపడుస్తుంది. ఎవరైతే ఎర్రప్ప అనే ఒక పాస్టర్ ఉన్నాడో వాళ్ళిద్దరు కలిసి వీడియోస్ చేశారు. ఆ తర్వాత ఈయనొక్కడే ఒక పార్టీ పెట్టాడు, భరోసా పార్టీ అనేది. అసలు భరోసా పార్టీ అనేది వాస్తవంగా ఈ అభినయ్ దర్శన్ది కాదు. భరోసా పార్టీ అనే వ్యక్తి అసలు వ్యవస్థాపక అధ్యక్షుడు వేరు. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఆంధ్రాకి ఒక అధ్యక్షుడిగానో ఏదో ఒక నియమింపబడ్డాడు తప్ప ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు. ఆ తర్వాత ఏదో పాడేళ్ళు ఏదో పాదయాత్ర ఏదో చేస్తున్నాడంట. సరే, పాదయాత్ర చేసుకోవచ్చు, మరి పార్టీ కోసం ఆయన ఏ ప్రయత్నాలైనా చేసుకోవచ్చు. మరి నాకు కాస్త సాయం కావాలంటే ఏదో ఫోన్పే గూగుల్ పేలు పెట్టుకుంటున్నాడు. అలాగే వాళ్ళ కూతుల పేర్ల మీద కూడా సంస్థలు పెట్టాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ తరుణంలో ఒక డ్రామా ఆడాడు. మొత్తానికి సినిమా వాడు అనిపించాడు అనమాట. యాక్చువల్లీ ఎప్పుడో సినిమా ఏదో చేశాడంట. మరి ఎప్పుడు రిలీజ్ అయిందో ఎలా రిలీజ్ అయిందో ఎవరికీ తెలియదు. బట్ ఇప్పుడైతే ఒక మంచి నాటకానికి అయితే తెరలేపాడు. తన మీద దాడి చేశారు అంటూ ఒక 2-3 రోజుల క్రితం వీడియోలు చూసాం. ఇక దానిలో ఉన్న విషయాలకు వెళ్తే మాత్రం పోలీసులు మొత్తం బట్టబయలు చేశారు. ఇది ఒక స్క్రిప్ట్, ఇది ఒక అబద్ధం, ఇది కావాలని తన మీద తాను చేయించుకున్నటువంటి దాడి, ఆధారాలతో సహా పోలీసులు బయటపెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. బట్ ఈ విధంగా ఒక పాస్టర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పూర్తి క్రైస్తవ సమాజానికి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందు దాడి చేసిన తర్వాత రఘురామకృష్ణ గారు దాడి చేయించారనో, లేకపోతే వైసీపీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, ఆయన దాడి చేయించారనో, లేకపోతే హిందూ సంఘాల వాళ్ళు దాడి చేయించారనో అన్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే ఇది పెద్ద బూటకం, ఇది పెద్ద అబద్ధం అని ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే పూర్తి ఆధారాలతో వాయిస్ రికార్డులతో బయటపెట్టేశారు. ఇది ఎంత షేమ్ అండి. ఈ విధంగా అంటే ఏది అవకాశం దొరికితే ఆ విధంగా హిందువుల మీదో, లేకపోతే వేరే రాజకీయ నాయకులపైనో, లేకపోతే హిందూ సంఘాల మీదో నిరంతరం బురద చల్లాలని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంలా మిగిలిపోద్ది అనమాట. దయచేసి ఇటువంటి వాటిని హిందువులు లేకపోతే వేరే పార్టీ పెద్దల కంటే కూడా ఇటువంటి వాళ్ళని బహిష్కరించే విధంగా ముందు క్రైస్తవ సమాజమే కొన్ని డెసిషన్స్ తీసుకొని వాళ్ళ మీద సరైన విధంగా విరుచుకుపడి అటువంటి వాళ్ళని తొక్కేస్తే కానీ నిజంగా సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది అప్పుడు తెలుస్తుంది.